హలో అందరికీ, నేను మీ వదినమ్మ. ఒక చిన్న విషయం షేర్ చేసుకుంటానండి. మీరు బ్లడ్ డొనేట్ చేసేటప్పుడు ఫస్ట్ మీరు బ్లడ్ టెస్ట్ చేయించుకోండి. అది మీ బ్లడ్ హెల్దీగా ఉందా లేదా అనేది కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాతనే మీరు బ్లడ్ డొనేట్ అయితే చెయ్యండి. ఎందుకు చెప్తున్నానంటే, నేను సెకండ్ బేబీ డెలివరీ టైంలో నాకు బ్లడ్ తక్కువ ఉంది అని చెప్పేసి బ్లడ్ ఎక్కించాలి అని అంటే మేము బ్లడ్ బ్యాంక్ని కాంటాక్ట్ అయినాము. కాంటాక్ట్ అయ్యి అక్కడ నుంచి బ్లడ్ తీసుకొని ఎక్కించుకున్న తర్వాత ఓకే, బ్లడ్ ఇంప్రూవ్మెంట్ అయ్యింది. అయిన తర్వాత వెంటనే డాక్టర్స్ డెలివరీ అయితే చేసిండ్రు. డెలివరీ అయినాక 3 monthsకి నాకు స్కిన్ ఇన్ఫెక్షన్స్ రావడం స్టార్ట్ అయింది. సో డాక్టర్ని డెర్మటాలజిస్ట్ దగ్గరికి కన్సల్ట్ అయితే, సో ఈ ప్రాబ్లం ముందు మీకు ఉందా అని అంటే లేదు అని చెప్పారు. కంప్లీట్గా నా బ్లడ్ అంతా ఇన్ఫెక్షన్ అయిపోయింది అనమాట. సో ఎందుకు అట్లా అయ్యింది అని చెప్పేసి డీటెయిల్స్ డీప్గా వెళ్తే, సో నేను డెలివరీ టైంలో బ్లడ్ ఎక్కించుకున్నానండి. సో బ్లడ్ బ్యాంక్ నుంచి తెప్పించాము అని అంటే, ఎవరి బ్లడ్ ఎక్కించారో డీటెయిల్స్ అని కనుక్కొని వాళ్ళని కాంటాక్ట్ అయ్యి పిలిపించి వాళ్ళ బ్లడ్ టెస్ట్ చేస్తే అతని బాడీలో టీ సెల్స్ అనేది పెరిగి ఉందన్నమాట. సో అట్లా పెరిగి ఉండడం వల్ల స్కిన్ ఎలర్జీస్ అయితే వస్తాయి. అది తనకు తెలియకుండా బ్లడ్ డొనేట్ చేసిండు. అది మేము తీసుకొని ఎక్కించుకున్నందుకు నాకు అట్లాంటి ప్రాబ్లమ్స్ సేమ్ వస్తున్నాయి. దాని ట్రీట్మెంట్ నేను తీసుకుంటున్నాను అనమాట. సో మీరు బ్లడ్ డొనేట్ చేసేటప్పుడు మీ బ్లడ్ హెల్దీగా ఉందా లేదా అనేది చూసుకొని ఇవ్వండి. మీ వల్ల ఇంకొకరికి ఇబ్బంది కాకుండా ఉండేటట్టుగా చూడండి. ఇది అర్థం చేసుకుంటారని అనుకుంటున్నా. బాయ్ బాయ్.